జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఓం యత్ర యోగేశ్వరో కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. ఓం శాంతి శాంతి శాంతి. అయితే గాయత్రి గారు, మనం 36వ శ్లోకం వరకు చేశామన్నట్టు గుర్తు. 37 आम् నుంచి చేద్దాం. यज्ञात्वा आम् महोदय। అర్జున ఉవాచ अर्जुन उवाच అయతి శ్రద్ధయోపేతః अयति श्रद्धयोपेतः యోగాచ్చలితమానసః योगाच्चलितमानसः అప్రాప్య యోగ సంసిద్ధిం अप्राप्य योगसंसिद्धिम् కాం గతిం కృష్ణ గచ్చతి. कां गतिं कृष्ण गच्छति। అయతి శ్రద్ధయోపేతః యోగాచ్చలితమానసః अयति श्रद्धयोपेतः योगाच्चलितमानसः అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. अप्राप्य योगसंसिद्धिं कां गतिं कृष्ण गच्छति। అయతి శ్రద్ధయోపేతః యోగాచ్చలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. अयति श्रद्धयोपेतः योगाच्चलितमानसः अप्राप्य योगसंसिद्धिं कां गतिं कृष्ण गच्छति। ఓకే, అయితే ఇప్పుడు పద విభాగం. మోదయ శ్లోకాలన్నీ చదివేసి చేద్దామా ఒకేసారి? ఒక్కొక్కటి చేద్దాం. ఓకే. అయతిః శ్రద్ధయోపేతః యోగాచ్చలితః శ్రద్ధయా ఉపేతః. శ్రద్ధయా ఉపేతః యోగాచ్చలితః మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం సమాస పదంగానే తీసేసుకోవాలి. యోగాత్ చలిత మానసః. యోగాత్ ఒక పదము, చలిత మానసః. యోగాచ్చలి ఓకే ఓకే మోదయ. యోగాత్ చలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం సమాస పదం కాం గతిం కృష్ణ గచ్చతి. అయితే గచ్చతి క్రియాపదం. గచ్చతి క్రియాపదం. కః గచ్చతి. ఆయతిః అయతిః అంటే ఏంటి మహోదయ? చూద్దాం అర్థాలకు. అయతిః ఉపేతః చలిత మానసః గచ్చతి. అప్రాప్య అనుంది కాబట్టి ఇది అంటే మధ్యమ పురుష కింద వస్తుందా మహోదయ? అప్రాప్య లబంత పదం. లేపంతం. ఓకే. యోగ సంసిద్ధిం ఇది కూడా యోగ కుత్ర గచ్చతి, ఎక్కడికి వెళ్తాడు? యోగ సంసిద్ధిం గచ్చతి కాం గతిం గచ్చతి. కాం గతిం గచ్చతి ఎక్కడికి వెళ్తాడు అనేది. అయితే శ్రద్ధ మనం మిగిలిన వాళ్ళకు కూడా, అంటే సంస్కృతం ఒకటే కాకుండా మిగిలిన వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా చేయాలి కాబట్టి అయతిః ఉపేతః చలిత మానసః అనేటటువంటివి ఆ యొక్క కర్తకి సంబంధించినటువంటివి. యతి అనేది ఇక్కడ ఏమిచ్చాడు అర్థం చూద్దాం. ప్రయత్నరహితః అని అన్నాడు. అయతిః ప్రయత్నము చేయనటువంటి వాడు. ప్రయత్నం చేయనటువంటి వాడు చలిత మానసః అన్నప్పుడు మనసు చలనం ఉన్నటువంటి మనస్సు, అంటే అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది.
అటువంటిది ఇక్కడ భ్రష్ట చిత్త అని ఇచ్చాడు. చిత్తం భ్రష్ట అనేది భ్రష్టమైనది. ఉమ్. దేని నుంచి చలిత మానస, దేని నుంచి మనస్సు ఇక్కడికి ఎక్కడికి పరిగెడుతుంది? యోగాత్, భోగము నుంచి. యోగము నుండి. అంటే స్థిరముగా చేయాల్సినటువంటి యోగము నుండి అస్థిరత్వము పొంది ఆ మనసు అతడు ఇంకొకటి మనసు ప్రయాణిస్తోంది. అలాగే ఉపేత. ఉపేత అంటే ఏమి ఇచ్చాడు ఇక్కడ? కష్టమైన పదాలు కాబట్టి మనం చూసుకోవడం నయం. ఉపేత ఎక్కడిచ్చాడు? ఉపేత యుక్త శ్రద్ధయ, దేనితోని? శ్రద్ధతోని ఉపేత యుక్త. సో ఉపేత అంటే ఇక్కడ ఇచ్చిన అర్థము ఆ యుక్త అంటే ప్రయత్నము చేస్తున్నటువంటి వాడే అని ఇక్కడ లెక్కేయాలి. ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు. అయతి అన్నది ప్రయత్న రహితము అన్నాడు కాబట్టి ప్రయత్నము చేయనటువంటి వాడు. ఆ యతిహీన మహోదయ అది అయతి. అయతిహి. ఓకే. అయితే ఇక్కడ మనం ముందర శ్లోకాలకి సంబంధించి మనం ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తుంది. పూర్వం ఏమన్నాడు? అసంయతాత్మనా యోగ దుష్ప్రాప ఇది మే మతి వశ్యాత్మనాతు యతత శక్య అవాప్తం ఉపాయత. అంటే ప్రయత్నం చేసేటటువంటి వాడి గురించి, ప్రయత్నం చేయనటువంటి వాడి గురించి ఇక్కడ చర్చ జరుగుతుంది కాబట్టి ఆ విధంగానే ఇక్కడ ఈ శ్లోకంలో కూడా ప్రయత్నశీలుడు యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, ప్రయత్నం చేయనటువంటి వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రయత్నం చేయాల్సి వచ్చిన వాడు అనేది ఇక్కడ ఉపేత, శ్రద్ధయా ఉపేత. కానీ ప్రయత్నం చేస్తున్నాడు కానీ చేయలేకపోతున్నాడు అని అర్థం చేసుకుందాం. అంటే స్టార్ట్ చేసి మధ్యలో అంటే డ్రాప్ అయిపోయే వాళ్ళ పరిస్థితి లాగా. ఓకే. అటువంటి వాడికి అప్పుడు ఏమవుతుంది? కాం గతిం హే కృష్ణ, హే కృష్ణ. అటువంటి వాడు కాం గతిం గచ్చతి, ఎటువంటి స్థితిని మరి చేరుకుంటాడు? పైగా ఇంకొక చిన్న మొక్క మిగిలిపోయింది. అదేంటి? యోగ సంసిద్ధిం అప్రాప్య. మరి అటువంటి వాడు ప్రయత్నము చెయ్యట్లేదు సమంగాను, వాడు అటు ఇటు కాకుండా తయారై కూర్చున్నాడు కాబట్టి అటువంటి వాడు అప్రాప్య, పొందలేకున్నాడు. పొందకపోవడము చేత. ఏది పొందకపోవడం చేత? యోగ సిద్ధి అనేది పొందకపోవడము చేత. యోగ సిద్ధి అనేది పొందకపోవడము వలన ఇటువంటి ప్రయత్నము చేయవలసి వచ్చినటువంటి వాడు, ఆ ప్రయత్నం మొదలుపెట్టినటువంటి వాడు చెలించే మనస్సు వలన ఆ ప్రయత్నాన్ని కొనసాగించలేనటువంటి వాడు ఎటువంటి స్థితిని పొందుతాడు కృష్ణ అని అడుగుతున్నాడు అర్జునుడు. ఓకే, మనందరికి చాలా మందికి వర్తిస్తుంది కదండి. అవునవును, చాలా మందికి వర్తిస్తుంది. మెజారిటీ ప్రయత్నం మొదలు పెడతాం కానీ అందువలన ఈ యొక్క ప్రశ్న చాలా ముఖ్యమైన ప్రశ్న కాబట్టి నెక్స్ట్ ఏంటనేది కృష్ణుడు దానికి ఎటువంటి సమాధానం చెప్తాడు అనేది కూడా మనం చూస్తాం. అయితే తర్వాత శ్లోకం గాయత్రి గారు. కచ్చిన్నో భయ విభ్రష్ట, కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి, చిన్నాభ్రమివ నశ్యతి, అప్రతిష్ఠో మహాబాహో, అప్రతిష్ఠో మహాబాహో, మూఢో బ్రహ్మణః పథి, విమూఢో బ్రహ్మణః పథి. కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి, కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి,
అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి. అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి. కచ్చిన్నో భయ విభ్రష్టః ఛిన్నాభ్రమివ నశ్యతి. అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి. కచ్చిన్నో భయ విభ్రష్టః చిన్నాభ్రమివ నశ్యతి. అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి. కచ్చిత్ ఉమ్. న ఉభయ ఒక నిమిషం మళ్ళీ న చెప్పండి. కచ్చిత్ కచ్చిత్. న ఉభయ ఉమ్. విభ్రష్టః ఉహు. ఛిన్నః అభ్రం ఇవ నశ్యతి. అభ్రం ఇవ చిన్నహ ఎలా నశ్యతి. వచ్చింది? ఏం మహోదయ? చిన్నహ ఇక్కడ విసర్గ ఎలా వచ్చింది? చిన్న చిన్న మహోదయ, విసర్గ లేదు. ఆ ఓకే. అక్కడ సమాస పదం చిన్నాభ్రమ్ అనేది సమాస పదం. చిన్నాభ్రమ్ అంటే ఓకే. బ్రహ్మ చిన్న అనేది ఎలా వచ్చింది అనేది మనకి ప్రస్తుతానికి ఇక్కడ తెలియదు, కానీ చిన్నాభ్రమ్ ఓకే సమాస ఓకే పదం. చిన్నాభ్రం ఇవ నశ్యతి. ఆ. అప్రతిష్ఠః ఉమ్. మహాబాహో మహాబాహుః బాహుః బాహుః ఏ మహాబాహో విమూఢః ఉమ్. బ్రహ్మణః ఉహు. పథి. ఆ. అయితే ఆ, కచ్చిత్ న ఉభయ విభ్రష్టః, అది సమాస పదమే. ఉభయ విభ్రష్టః చిన్నాభ్రం సమాస పదం. ఇవ నశ్యతి. ఉమ్. అప్రతిష్ఠః హే మహాబాహో విమూఢః బ్రహ్మణః పథి. నశ్యతి కనపడుతోంది మహోదయ, పదము. విక్రియాలాగా. నశ్యతి నశించునది. ఏంటి నశిస్తుంది ఇక్కడ? ఏ సో ఇక్కడ చిన్న బ్రహ్మ అనేది ప్రథమ విభక్తి రూపంలోనే తీసుకున్నారు. ఓకే బ్రహ్మ అనేది ఇక్కడ మరి ఎక్కువ వివరణ ఏమీ లేదు. ఎటువంటి అది మరి నపుంసకలింగమే అయి ఉంటుందని అనుకుంటున్నాను. సో చిన్న బ్రహ్మ నశ్యతి. అలాగే ఇంకొక ప్రథమ విభక్తిలో ఉన్నటువంటి పదము ఉభయ విభ్రష్టః. విభ్రష్టః. ఉభయ విభ్రష్టః నశ్యతి. ఇంకేమున్నాయి? ఎటువంటి? విమూఢః విమూఢః ఉంది. ఇంకా అప్రతిష్ఠః ప్రతిష్ఠః ఉంది. బ్రహ్మణః. బ్రహ్మణః షష్ఠికి వస్తున్నావు మహోదయ. బ్రహ్మన్ శబ్దం కదా, బ్రహ్మ బ్రహ్మాణో బ్రహ్మ. విభక్తి. అందువలన ప్రస్తుతానికైతే పథి పథి. అది కూడా చూద్దాం ఒకసారి. ఆ పథి ప్రథమలో వస్తుందా ద్వితీయలో వస్తుందో చూద్దాం. అప్పుడు అది పథిన్ శబ్దం అయితే పంధానో పంధానః పథి. అప్పుడు మరి అది షష్ఠికి వెళ్ళిపోతుంది. సప్తమికి వెళ్ళిపోతుంది. అవ్వాలి, అది సప్తమే అవ్వాలి. అయితే కచ్చిత్ న ఉభయ విభ్రష్టః చిన్నాభ్రం ఇవ నశ్యతి. అప్రతిష్ఠః మహాబాహో విమూఢః బ్రహ్మణః పథి. నశ్యతి నశించునది. చిన్నాభ్రం నశ్యతి. చిన్న అంటే ఇక్కడ చిన్నాభ్రం అనగా బ్రహ్మ అనేది ఇక్కడ మేఘము అని అన్నాడు. మేఘము విచ్ఛిన్నమైనటువంటి మొక్కలు అయినటువంటి ఒక ముక్క అయినటువంటి మేఘము. దట్ట మేఘాలు ఉన్నాయి అనుకుందాము. అందులో ఒక మేఘం విరిగిపోయింది. ఆ విరిగిపోయిన మేఘము అది దారి తప్పినట్లుగా అది గాలికి ఎటో వెళ్ళిపోతుంది. సో చిన్న బ్రహ్మ ఎలా అయితే నశ్యతి, ఎలా అయితే దాని దారి పోయింది ఇవా, అలాగే ఉభయ విభ్రష్టః. ఇక్కడ ఉభయ విభ్రష్టకి అర్థం ఎలా ఇచ్చారు అంటే కర్మయోగము అలాగే జ్ఞానము
ఇటువంటి మార్గాలు రెండిట్లో కూడాను భ్రష్టుడైనటువంటి వాడు. యోగి కర్మిణః అని చెప్పి అన్నాడు. కర్మ చేత గాని యోగము చేత గాని అన్నట్లుగాను రెండిటిలో కూడాను భ్రష్టుడైనటువంటి వాడు. అంటే ఇక్కడ చెందక అక్కడ చెందక ఏ మార్గంలో కూడా సరైన రీతిలో చేయనటువంటి వాడు కచ్చిత్ ఒకానొకడు. కహచిత్ కదా, అందువల్ల కహచిత్ ప్రథమా విభక్తి. అది కూడా ప్రథమ విభక్తియే కాబట్టి ఒకానొకడు ఎవరైతే కానీ కచ్చిత్ న ఉభయ విభ్రష్ట చిన్నాభ్రం ఇవ నశ్యతి. కానీ నా అది ఎక్కడ పెట్టాలనేది తర్వాత చూద్దాం. కచ్చిత్ న ఉభయ విభ్రష్ట సరే, అది అక్కడ పక్కన. అప్రతిష్ట విమూఢ బ్రహ్మణ పతి. ఈ పదాలన్నీ కూడా మనం తీసుకున్నట్టు తప్పదు. అప్రతిష్ట అంటే ఏమన్నాడంటే ఇక్కడ నిరాశ్రయ, ఆశ్రయము లేనటువంటి వాడు. ఉభయ విభ్రష్ట మార్గద్వయ ప్రచ్యుత, రెండు మార్గముల నుండి కూడాను మార్గం భ్రష్టుడై ఉన్నటువంటి వాడు. అయితే అప్రతిష్ట అనేది నిరాశ్రయ, ఒక దన్ను లేదు. ఇప్పుడు భ్రష్టుడై ఉన్నటువంటి వాడు, నశించినటువంటి వాడు, అతని యొక్క ప్రయత్నము పూర్తిగా నశించింది కాబట్టి అతనికి ఆశ్రయము అనేది ఇప్పుడు ఏమాత్రము లేదు. లేనటువంటి వాడు ఇంకా ఏంటి? విమూఢ అంటే జ్ఞాని కానటువంటి వాడు అని ఇక్కడ తెలుసుకోవాలి. మూఢుడు అనే పదాన్ని చాలా సులభంగా వాడేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ భగవద్గీతలో నిజంగా పూర్తిగా మూఢత్వము ఉన్నట్లు కాకపోయినా ఆ యొక్క ప్రయత్నము చేయనటువంటి వాడు, ఆ అవివేకములోని ఉండిపోయేటటువంటి వాడు మూఢుడు, భ్రమితుడైన వాడు. అవును. దేని నుండి? బ్రహ్మణ పతి, బ్రహ్మము యొక్క మార్గము నుండి, మార్గములో, బ్రహ్మము యొక్క మార్గములో అతడు భ్రమకు గురైనటువంటి వాడు అయి ఉండి ఎటువంటి గతిని పొందుతాడు? మరి అలాగే ఖచ్చితంగా ఒక మేఘము వలె, మేఘము చిన్నమైనటువంటి మేఘము ఎలా అయితే నశిస్తుందో దానికి ఆధారం పోయింది కాబట్టి అప్రతిష్ట, అది కూడాను నిరాశ్రయ, అది కూడా ఆధారం కోల్పోయింది కాబట్టి అది ఎక్కడికో గాలికి కొట్టుకుపోయింది. అలాగే ఇటువంటి వాడు కూడాను బ్రహ్మము యొక్క మార్గమును అనుసరించకపోవడం చేత మూఢుడై ఉండి అటువంటి వాడు కూడా ఆశ్రయం కోల్పోయి ఏ స్థితిని పొందుతాడు అనేది చివరికి తాత్పర్యార్థం. రెండు మార్గములు అనగా కర్మ యోగము రెండిటిని కూడా కోల్పోయినటువంటి వాడు ఏ మార్గమును తను పొందుతాడు? ఇప్పుడు నేను వెనక్కి ఇండియా వచ్చాను కాబట్టి పుస్తకాలన్నీ నా దగ్గర కనబడుతున్నాయి. సో సంస్కృత తాత్పర్యం ఒకసారి చూద్దాం. బ్రహ్మ ప్రాప్తి మార్గే మోహమాపన్న, అందులో మోహమును పొందినటువంటి వాడు బ్రహ్మ యొక్క మార్గములో. నిరాశ్రయ, ఆశ్రయము లేనటువంటి వాడు. కర్మ మార్గము నుండి. యోగ మార్గము నుండి. చ యహ విభ్రష్ట, ఎవరైతే భ్రష్టుడైనటువంటి వాడు ఉన్నాడో, సహ అతడు
వాయున వాయువు చేత గాలి చేత విచ్ఛిన్న విరిగిపోయినటువంటి మేఘఖండ ఇవ మేఘఖండము వలె అతడు కొట్టుకుపోతున్నాడు, నశించిపోయాడు. సహ న నశ్యతి కిం, అతడు మరి నష్టము పొందకుండా అంటాడా అనేది ఇక్కడ అర్థము వచ్చింది. ఓకేనా? మహోదయ అంటే ఇంతే కదా మహోదయ. హే మహాబాహో కశ్చిత్ బ్రహ్మణః పది అప్రతిష్ఠః విమూఢః చిన్నాభ్రం ఇవ ఉభయ విభ్రష్టః న నశ్యతి కిం. బాగా చెప్పారు, కరెక్ట్. నా నశ్యతి కిం, కానీ ఆ కిమ్మే మనం పెట్టుకోవాలి ఇక్కడ. అది మీరు చదివాక కిమ్ అర్థమైంది మహోదయ. బాగా చెప్పారు. తర్వాతది ఏతన్మే సంశయం కృష్ణ ఏతన్మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషతః చేత్తుమర్హస్య శేషతః తదన్యః సంశయస్యాస్య త్వదన్యః సంశయస్యాస్య చేత్తానహ్యుపపద్యతే. చేత్తానహ్యుపపద్యతే. ఏతన్మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషతః ఏతన్మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషతః తదన్యః సంశయస్యాస్య చేత్తానహ్యుపపద్యతే. త్వదన్యః సంశయస్యాస్య చేత్తానహ్యుపపద్యతే. ఏతన్మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య చేత్తానహ్యుపపద్యతే. ఏతన్మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య చేత్తానహ్యుపపద్యతే. ఏతత్ మే సంశయం హే కృష్ణ చేత్తుం అర్హసి అశేషతః త్వత్ అన్యః సంశయస్య అస్య చేత్తా హి న ఉపపద్యతే. ఇక్కడ రెండు అర్హసి ఒకటి కనపడుతోంది మహోదయ, న ఉపపద్యతే ఒకటి, రెండు కనపడుతుంది. అవును, అర్హసి అయితే అర్హసికి కర్తృపదము త్వం పెట్టుకోవాలి మనం, అధ్యాహారం. త్వం అర్హసి, నువ్వు అర్హుడవు. తర్వాత దేనికి అర్హుడు? చేత్తుం అర్హ, చేత్తుం దీనిని చేయుటకు, చేత్తుం బ్రేక్ చేయడానికి, దీన్ని పజిల్ రిజాల్వ్ చేయడానికి, పజిల్ సాల్వ్ చేయడానికి నువ్వే అర్హుడవు. ఇంకా అశేషతః చేత్తుం అర్హసి త్వం, ఏమాత్రము మిగిలిపోకుండా. ఏది మిగిలిపోకుండా? సంశయం. సంశయం, అవును. సంశయం చేత్తుం అర్హసి అశేషతః. కీదృశः సంశయం? ఏతత్. కీదృశం సంశయం? ఏతత్. ఏతత్ సంశయం కస్య సంశయం? ఎవరిది? త్వం. అన్యః కాదు, అక్కడే ఉంది పక్కనే. ఏతత్ మే మమ
ఉమ్. మమ నా యొక్క ఈ సంశయమును పూర్తిగా ఏమాత్రమూ శేషము మిగలకుండా నివారించగలిగేటటువంటి అర్హుడవు నువ్వు మాత్రమే. ఏతత్ మమ సంశయం అశేషతః ఛేత్తుం త్వం అర్హసి కృష్ణ అనేది ఇక్కడ వాక్యం. అది నా యొక్క ఈ సంశయమును ఏమాత్రము శేషము మిగలకుండా నివారించగలిగేటటువంటి అర్హుడవు నీవు. రెండవది ఉపపద్యతే. న ఉపపద్యతే కదా మహోదయ. నా ఉపపద్యతే. త్వత్ ఇక్కడ అన్యః అన్నాడు కాబట్టి అన్యః ప్రథమ విభక్తి. త్వత్ అన్యః మీరు అన్నట్లుగా త్వత్ అన్యః దాన్ని కలిపేస్తే త్వదన్యః. నిన్ను త్వత్ అంటే పోలికే కదా పంచమ. అవును. నిన్ను మించి ఇంకొకడు న ఉపపద్యతే. త్వదన్యః న ఉపపద్యతే. ఇంకా సంశయస్య అస్య చేట్టుముంది అంటే నీవు తప్ప త్వదన్యః సంశయస్య చేత్తా ఇది చేత్తుం కాదు, చేత్తా ఉంది. నీకంటే గొప్పవాడు ఈ సంశయాన్ని కంప్లీట్ గా రిజాల్వ్ చేసేవాడు ఎవరూ లేరు అంటున్నాడు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మనకి చేత్త అనే పదము ఏమిటి అనేది. చేత్తా చేత్తారౌ చేత్తారః కర్తరీ ప్రయోగము అని ఇచ్చాడు. చేత్త అంతేమో లేదు, చేత్త అన్నాడు కానీ కర్తరీ ప్రయోగం అని ఇచ్చాడు ఇక్కడ. ఇక్కడ కర్తరీ అయితే సరే, కర్తరీ అయితే అయ్యింది కానీ చేత్త కృదంతః చేత్తా చేత్తారౌ చేత్తారః లాగా రాదా మహోదయ? అంటే రుకారాంత పుల్లింగ శబ్దం అంటున్నారా? అవును మహోదయ, కర్త లాగా. ఏమో మరి తెలియదు. ఇక్కడ చేత్త అని చిద్ ప్లస్ తృచ్ అని ఇచ్చాడు. అప్పుడు అంతే కదా మహోదయ, రుకారాంతమేగా. అయితే చేత్తారౌ చేత్తారః అలాంటప్పుడు అది చేత్త అనేది ప్రథమ విభక్తి అవ్వాలి. త్వదన్యః చేత్త అన్నప్పుడు నిన్ను మించి ఇంకొకడు ఛేదించేటటువంటి వాడు, అంతే కదా. త్వదన్యః సంశయస్య చేత్త న ఉపపద్యతే. పోన్లండి, ఫస్ట్ ప్రథమ విభక్తి చూసుకుంటే త్వదన్యః చేత్త నిన్ను మించినటువంటి ఇలా ఛేదించేటటువంటి వాడు న ఉపపద్యతే. ఉపపద్యతే అంటే ఇక్కడ ఏమిచ్చాడు? న దృశ్యతే, ఉండడు. అటువంటి వాడు ఎవడు లేడు, అటువంటి వాడు ఎవడు ఉండడు. దేని యొక్క సంశయస్య అస్య చేత్త, అస్య సంశయస్య చేత్త త్వత్ అన్యః నహి ఉపపద్యతే. ఈ సంశయము యొక్క ఛేదించేటటువంటి వాడు, నిన్ను మించినటువంటి వాడు ఇంకొకడు లేడు. అయితే మొత్తం శ్లోకం చూసుకుంటే అర్థం వచ్చేసింది. నా యొక్క ఈ సంశయము ఏదైతే ఉందో ఏమాత్రము పూర్తిగా దానిని నివారించేటటువంటి యోగ్యుడవు నీవు మాత్రమే. ఈ సంశయము యొక్క ఛేదనము, ఈ సంశయ నివారణము చేసేటటువంటి వాడు నీవు తప్ప మరి ఇంకొకడు ఎవరు లేడు అని ఇక్కడ భావం. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్ర
పార్థ నైవేహ నాముత్ర నాశస్తస్య విద్యతే వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ నహి కళ్యాణకృతశ్చేత్ దుర్గతిం తాత గచ్చతి. దుర్గతిం తాత గచ్చతి. పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. నహి కళ్యాణకృతశ్చేత్ దుర్గతిం తాత గచ్చతి. పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృతశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. పద విభాగం. పదవిభాగం. శ్రీ భగవానువాచ పార్థ న ఏవ ఇహ ఈ ఇహ ఆముత్ర అముత్ర అముత్ర వినాశః తస్య న విద్యతే. న ఇంతేనా మహోదయ? అంతే. ఓకే. హి న హి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. విద్యతే గచ్చతి రెండు ఉన్నాయి మనకి. విద్యతే గచ్చతి. న విద్యతే అని తీసుకోవాలి మహోదయ. నా విద్యతే. ఇది కూడా నగచ్చతి నా ఉంది మహోదయ. నా విద్యతే. కహ న విద్యతే. ఇహ ఆమృతం వినాశః. ఆముత్ర అనేది వినాశః వినాశః వినాశ న విద్యతే. వినాశః వినాశం అనేది ఉండదు. కస్య ఎవరి వినాశం ఉండదు? కళ్యాణకృత్. అక్కడే ఉంది కదా, తస్య న విద్యతే. తస్య. ఓకే ఓకే. ఎవరి యొక్క అంటే ఇక్కడ తస్య అంటే అతడి యొక్క. బట్ అతడు ఎవడైతే పూర్వము ఈ చిన్న భ్రమ్ ఇవ నశ్యతి, ఎలా అయితే వాడు కొట్టుకుపోయాడో, యోగభ్రష్టుడై ఉన్నాడో, యోగభ్రష్టుడై ఉన్నటువంటి వాడి యొక్క వినాశం అనేది ఉండదు అని అంటున్నాడు. హే పార్థ, ఎక్కడ కుత్ర నా విద్యతే, కుత్ర న ఏవ ఇహ ఈ లోకములో గాని, న అముత్ర. అముత్ర అంటే ఏమన్నాడంటే పరలోకం అని ఇచ్చాడు ఇక్కడ అర్థం. ఎలా వచ్చింది అనేది నాకు తెలియదు. అముత్ర అనేది పదము యొక్క అర్థము పరలోకము. అంటే ఇది ప్రథమా విభక్తి నమోదయ. అముత్ర చెప్పడం కష్టం, ఎందుకంటే ఇహ అముత్ర అనేది రెండు కూడాను కుత్రకి వస్తున్నటువంటి సమాధానాలు. లో అంటే సప్తమి విభక్తి లాగా తీసుకోవాలని రావాలి మరి. లేదు అంటే మరి అది అవ్యయ పదాల మరి తెలియదు. ఓకే సరే మోదయ. ఖచ్చితంగా మనం లాజికల్ గా చూస్తే వినాశ మాత్రమే ప్రథమ విభక్తి కాబట్టి అక్కడ మనకి ఏమాత్రం ఇబ్బంది లేదు. వినాశ న విద్యతే అది అకర్మక క్రియాపదము కాబట్టి వినాశ న విద్యతే సరిపోయింది అక్కడ వాక్యము. ఎవరి యొక్క వినాశము ఉండదు, అతడి వినాశము ఉండదు. అతడి యొక్క వినాశము ఎక్కడెక్కడ ఉండదు. అతడి యొక్క వినాశము ఈ లోకమునందు ఉండదు, పరలోకమునందు కూడా ఉండదు. చాలా క్రిస్టల్ క్లారిటీ ఇంకెక్కడ. ఏ మాత్రము నువ్వేం భయపడక్కర్లేదు. నీలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, ప్రయత్నం చేస్తూ ఉండండి మీరు.
ఆ ప్రయత్నం నుంచి తప్పిపోయినంత మాత్రాన మీకు ఎటువంటి నష్టం లేదని చెప్పి క్లారిటీ ఇచ్చాడు. రెండోది న గచ్చతి. దుర్గతిం న గచ్చతి. దుర్గతి కశ్చిత్ దుర్గతిం న గచ్చతి. దుర్గతిం ఓకే. చూద్దాం అయితే. నహి కళ్యాణకృత్ కశ్చిత్ కశ్చిత్ న గచ్చతి. కశ్చిత్ న గచ్చతి. కశ్చిత్ కుత్ర న గచ్చతి. దుర్గతిం న గచ్చతి. అంతే. ఎవడు కళ్యాణకృత్ అన్నాడు. కళ్యాణకృత్ అంటే కశ్చిత్ ఎవరైతే మంగళ కార్యములు అంటే గుడ్ థింగ్స్ చేసేవాళ్ళు. అవును, మంచి చేసేటటువంటి వాడు కళ్యాణకృత్ అనేటటువంటి వాడు. కశ్చిత్ ఒకానొకడు కళ్యాణము మంచి పనులు చేసేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో కాం గతిం విశేషణం అండి, అది విశేషణమా? నగచ్చతి. కాం గతిం నగచ్చతి. దుర్గతిం న హి గచ్చతి. హే తాత. కళ్యాణకృత్ అంటే అది విశేషణమా? అంతేనండి, విశేషణమే, కానీ ఆ సమాస పదంలో ఉంది. వత్ అలా పదాలు వస్తాయి కదా. కళ్యాణకృత్ అయితే కశ్చిత్ దుర్గతిం న గచ్చతి హే తాత. బంగారు తండ్రి, ఓ అర్జున, ఏమాత్రము ఇబ్బంది లేదు. అటువంటి వాడు ఈ లోకంలో గాని పరలోకం యందు గాని ఏమాత్రము నాశనము అయిపోడు. ఎందుకంటే అతడు ఏమాత్రం లోక కళ్యాణార్థం ఏదో ఒకటి చేస్తున్నాడు కదా. అందుకు అటువంటి వాడు పోడు. తాత అనేది సంబోధన కింద తీసుకోవాలా మోదయ్? ఓకే. హే తాత, హే పార్థ, హే తాత. తర్వాతది ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ చిత్వా శాశ్వతీ సమాః. ఒక్క నిమిషం మోదయ్, మీ దాంట్లో ఒక్కసారి కొంచెం జూమ్ చేయరా శ్లోకం? కనబడుతుందా? కనపడుతుంది మోదయ్య. చిత్వా కాకుండా ఉషిత్వా శాశ్వతి అని ఉంది. అవును, ఉషిత్వే. ఇందాక చిత్వా అని చెప్పారు, అందుకని. నేనా ఉషిత్వానే అన్నాను. ఓకే, నాకు ఓకే ఓకే మోదయ్య, ఓకే చెప్పండి. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః. శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః. శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః. శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః. శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా
శాశ్వతీః సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టః అభిజాయతే. ఓకే. అభిజాయతే ఉమ్, క్రియాపదం మహోదయ. ఉమ్. పుణ్యకృతాం ఇది లోకాన్ ముందర బేసిక్స్ నుంచి తప్పద్దు మనం. అభిజాయతే, కహ అభిజాయతే? యోగభ్రష్టః. యోగభ్రష్టః అభిజాయతే. ఇంకేమైనా ఉన్నాయా అటువంటివి యోగభ్రష్టకి సంబంధించినవి? లేవు. సో యోగభ్రష్టః అభిజాయతే. యోగభ్రష్టః కుత్ర అభిజాయతే? ఇక్కడ ఎక్కడికి వెళ్తాడు? యోగభ్రష్టః అని యోగం ఇందాక చెప్పినటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాడు ప్రయత్నం చేస్తున్నాడు కానీ వాడు దారి తప్పిపోయాడు కాబట్టి వాడు యోగభ్రష్టుడు. యోగభ్రష్టుడు ఒకానొక చోట పుడుతున్నాడు, అభిజాయతే. ఎక్కడ పుడుతున్నాడు? గేహే. గేహే అంటే ఇక్కడ అన్నాడంటే గృహము యందు. గృహే. గేహే అంటే గృహే. గృహే అభిజాయతే. గృహము యందు పుడుతున్నాడు. కేషాం గేహే? శ్రీమతాం. శ్రీమతాం. శ్రీమతాం అంటే శ్రీమంతుని గృహము యందు. శ్రీమంతుల గృహము యందు, ధనికుల గృహము యందు. ఇక్కడ ఇంట్రెస్టింగ్లీ ధనికుడు అని చెప్పి స్పెసిఫిక్గా చెప్తున్నాడు. అంటే సంపన్నుల యందు, వాళ్ళకి అన్నీ చక్కగా అన్నీ ఉన్నాయి. అంటే ఒక విధంగా నీకు మంచి అవకాశం ఇస్తున్నాను, అటువంటి వాడికి మంచి అవకాశం ఇస్తున్నాను, ఎటువంటి దుస్థితి లేకుండా ఉండేటట్లుగా దాని నుండి ప్రగతి మాత్రమే సాధించగలగడానికి మంచి అవకాశము. అయితే శ్రీమతాం గేహే యోగభ్రష్టః అభిజాయతే. కీదృశానాం శ్రీమతాం? శుచీనాం. శుచీనాం అది కూడా షష్ఠీ విభక్తి బహువచనం. అయితే శుచి ఉన్నటువంటి వాడు, శుభ్రత అనేటటువంటిది అనగా మనసు యందు నిర్మలమైనటువంటి మానసిక స్థితి కలిగినటువంటి సంపన్నుల యొక్క గృహము యందు అటువంటి యోగభ్రష్టుడు పుడుతున్నాడు. ఏం చేయగా? ఉషిత్వా. ఉషిత్వా. కిం కృత్వా? ఉషిత్వా. కిం ఉషిత్వా? పుణ్యకృతాం. పుణ్యకృతాం. అక్కడ మరి ప్రాప్య ఉంది కదా, మళ్ళీ ఇది కూడా పుణ్యకృతాం లోకాన్ ప్రాప్య శాశ్వతీ సమాహ ఉషిత్వా అని వచ్చింది. లోకాన్. పుణ్యకృతాం అనేది కూడాను ఇక్కడ ఈ షష్ఠీ విభక్తి బహువచనం. అందువలన నేను ముందర పుణ్యకృతాం అనుకున్నాను కానీ కాదు, పుణ్యకృతాం కాబట్టి అది షష్ఠీ విభక్తి బహువచనం. పుణ్యము చేసినటువంటి వాని యొక్క సంబంధించినటువంటి లోకములను, పుణ్యానికి సంబంధించినటువంటి లోకములను అనగా స్వర్గలోకములు అనుకుందాం, ఊర్ధ్వలోకములు. ప్రాప్య పొందిన తరువాత. శాశ్వతీ సమాహ అంటే ఇక్కడ ఏమన్నాడు అంటే అనేకమైనటువంటి సంవత్సరాలు, అధిక కాలము. శాశ్వతీ సమాహ. శాశ్వతము అంటే ఎల్లప్పుడూను, కానీ ఇక్కడ ఇచ్చారు అంటే శాశ్వతీ సమాహ. శాశ్వతీకి ఏమీ పెద్ద అర్థం వేరేగా ఇవ్వలేదు, మీకేమైనా పుస్తకాల్లో ఇచ్చుంటే తప్ప. సమాహ వత్సరాన్, అనేకమైనటువంటి సంవత్సరములు. ఉషిత్వా అనగా ఏమన్నాడు అంటే వాసం అనుభూయ, అనేకమైనటువంటి సంవత్సరములు అక్కడ నివసించి
నివసించి ఆ అనుభవము పొందగా. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఇక్కడ కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఒకటి, పూర్వజన్మ అంతము అయిన తరువాత అతడు మోక్షం అయితే ఎలాగో పొందలేదు, పుణ్యలోకాలు వెళ్ళాడు, అనగా స్వర్గలోకాల గురించి ఇక్కడ వివరణ. వెళ్ళి అక్కడ కొంతకాలము గడిపాడు. గడిపిన తర్వాత మంచి గతియే అతనికి మళ్ళీ పడుతోంది, దుర్గతి కాదు. అది శ్రీమంతుల యొక్క, ధనికుల యొక్క, సంపన్నుల యొక్క గృహములోని అతనికి మళ్ళీ ఇంకొక అవకాశము కల్పించడం జరుగుతోంది. అందువలన కొంచెం ఏమాత్రము మనం బెంగ పెట్టుకోక్కర్లేదు. జీవితం చిచ్చి అనవసరంగా తగలేసుకున్నాను అని ఒక గిల్ట్ తో చచ్చే బదులు, ఫోన్లే ఏదో ఒకటి చేశానులే, ఈసారికి ఇంతటితో సరిపెట్టుకుందాం, వచ్చేసారి మళ్ళీ బుద్ధి తెచ్చుకొని మళ్ళీ సమంగా చేద్దాం అని గిల్ట్ లేకుండా చావచ్చు. అది ఇంటెన్సిటీ ఉండి కెపాసిటీ కొంచెం లేకపోయినా వాళ్ళకి మంచి గతి పడుతుందని. అంతే కదా మరి. అంటే ఇక్కడ మరీ పాపం దిక్కులేని వాళ్ళగా వదిలేస్తే అక్కడ అంటే కొంతకాలం యోగం చేసినందుకు గిఫ్ట్ అన్నమాట మహోదయ్. మనలాంటి వాళ్ళ మరి గతి ఎలా కొంతకాలం చాలదు, కొంతకాలం చాలదు, చాలా కాలం చేస్తే. సో అందువలన ఖచ్చితంగా ప్రయత్నం అయితే మనం చేస్తూ ఉండాలి. ప్రయత్నము చేస్తే ఖచ్చితంగా మంచి గతే పడుతుంది. అంటే ఇది యోగ భ్రష్ట పుణ్యకృతాం లోకాన్ ప్రాప్య శాశ్వతీ సమాహ ఉషిత్వా శుచీనాం శ్రీమతాం గేహే అభిజాయతే. అంతే. గేహే అంటే గృహం అండి. గృహమునందు అని చెప్పారండి. గృహే. మరి అది మూల రూపం ఏంటనేది చూడాలి. గేహ అని వస్తుందా లేకపోతే గేహం అని వస్తుందా చూసుకోవాలి. ఇక్కడ ఆ వివరణ లేదు. లో అంటే అది సప్తమియా, గ్రహములో. తర్వాత శ్లోకం. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం అథవా యోగినాం ఏవ కులే భవతి ధీమతాం ఏతద్ హి దుర్లభతరం లోకే జన్మ యత్ ఈదృశం. యదీదృశమా మహోదయ? యత్ ఈదృశం. ఈదృశం. ఓకే. ఏతద్దియే హి అనేది ధీ అయితే సరే. ఏతద్ హి కదా మహోదయ? హి. ఏతద్ధి అని ఉంది. ఏతద్ హి కాదు. ఏతత్ హి. ఏతద్ధి.
ఓహో, అలా వస్తుందా? ఓకే. అవును, ఇక్కడ అలాగే ఇచ్చాడు. ఏతత్ హి, ఏతత్. ఉమ్, ధీ. అలాగే. ఓకే. చెప్పండి. అయిపోయింది కదా. అయితే మనకు భవతి. భవతి ఒకటి ఉంది మహోదయ. ఉమ్, ఓకే. ప్రెసెంట్ అయితే అదొక్కటే కనపడుతుంది. ఓకే. భవతి. కహ భవతి, కిం భవతి, కా భవతి. ఏతత్ ఆ, భవ ఆ, భవతి ఆ, యో. కహ భవతి, ఇక్కడ కా భవతి, కిం భవతి. ఏది జన్మ ఆ, జన్మ భవతి. జన్మ భవతి. జన్మ భవతి. జన్మ భవతి. कीदृशं जन्म, कीदृशं जन्म। ఈదృశం. ईदृशं पुनः कीदृशं। दुर्लभतरं। దుర్లభతరం. ఓకే మహోదయ. దుర్లభతరం. दुर्लभतरं ईदृशं जन्म. యత్ కూడా వస్తుంది. యత్ కూడాను. యత్ దుర్లభతరం. ఈదృశం దుర్లభతరం జన్మ భవతి. కుత్ర భవతి. లోకే. లోకే భవతి, కులే భవతి. ఉమ్, కులే భవతి. ఉమ్. కుషాం కులే. ఆ, ధీమతాం. धीमतां कुले। पुनः केषां कुले। యోగినాం. योगिनां। ఉమ్, योगिनां कुले धीमतां कुले। योगिनां धीमतां कुले भवति जन्म। हम्म? ఉమ్, एव। ఉమ్. ओके। ఆ, అనంతరం కిమస్తి ఏతత్. ఏతత్ కూడా ఉంది. ఏతత్ జన్మ. ఏతత్ ఏతత్ జన్మ. దుర్లభతరం యత్ ఈదృశం జన్మ లోకే భవతి, కులే భవతి. అథవా. అథవా ఎక్కడొచ్చింది? పూర్వపు శ్లోకములోని ఒక ఆప్షన్ చెప్పాడు. ఆరెల్స్. ఆప్షన్ లేదు అంటే అంటున్నాడు. ముందర ఆప్షన్ లోని సంపన్నుల యొక్క గృహము యందు పుట్టడం అనేది జరుగుతుంది. లేదు అంటే యోగి యొక్క కులము యందు కూడా జన్మ పొందవచ్చును. కానీ అటువంటి జన్మ ఈ లోకములోని దుర్లభము. దుర్లభ. అంత సులభమైనటువంటి ఆప్షను కాదు. ముందర ఆప్షనే నీకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఏదో లాటరీలోని నువ్వు తంతే బూర్ల గంపలో పడ్డట్టుగా ఒకవేళ ఆ మాత్రం ఈ మాత్రం నీకు ఏదైనా అవకాశం దొరికితే ఈ యోగి యొక్క ఇంట్లోని పుట్టే అవకాశం నీకు దొరుకుతుంది. మహోదయ, దుర్లభతరం అనేది తరపు తమపు కదా. సో అది ఆ, ఏతత్ యోగినాం అథవా యోగినాం ధీమతామేవ కులే ఏతత్ ఈదృ ఏతత్ ఈదృశం ఆ, జన్మ దుర్లభతరం అని చెప్పాలా? ఎలా చెప్పుకున్నా మీరు చివరికి అది నపుంసకలింగంలోనే. దుర్లభతరం భవతి. అవును, అవును. సో అందువల్ల ఇలాగ ఇప్పుడు జరిగేది దుర్లభతరం. అయితే అందువలన ఇప్పుడు మనకి తెలిసి వచ్చేది ఏంటంటే ఏదో చెప్పబోతున్నాను నేను. ఉమ్, ఈదృశం అంటే సాదృశం లాగా అలా వస్తుందా మహోదయ? అంటే కంపారిజన్. ఈదృశం ఇటువంటి ఓకే. ఇటువంటి జన్మ. ఇటువంటి జన్మ పొందడం అనేది అసాధ్యం. ఆమ్, సో ఏదో చెప్దాం అనుకుంటున్నాను. సరే, మర్చిపోయాను. దారి తప్పిపోయాను.
తత్ర తం బుద్ధి సంయోగం తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః యతతే చ తతో భూయః సిద్ధౌ కురు నందన. సంసిద్ధౌ కురు నందన. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. హ్మ్. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతః భూయః సంసిద్ధౌ కురు నందన. హ్మ్. హే కురు నందన, ఇక్కడ లభతే ఒకటి కనపడుతోంది మహోదయ. యతతే యతతే లభతే ముందర చేయండి. యతతే లభతే కహ లభతే బుద్ధి తం ఇంకా తత్ర ఒక్కటే ఉంది మహోదయ. తత్ర ప్రథమ విభక్తి చూడండి. బుద్ధి సంయోగం అనేది ప్రథమ విభక్తి మహోదయ. అలా అవుతుంది అవదు. తం బుద్ధి సంయోగం పౌర్వదేహికం ద్వితీయ విభక్తి. సో లభతేకి ఇక్కడ అధ్యాహార పెట్టుకోండి. లభతే ఎవరో ఒకడు సహ సహ లభతే. సహ అని పెట్టుకుందాం. సహ లభతే. యోగ భ్రష్ట అని పెట్టేసుకుందాం బెస్ట్. యోగ భ్రష్ట లభతే. యోగ భ్రష్ట లభతే. యోగ భ్రష్ట కం లభతే. తం లభతే. తం బుద్ధి లభతే. సంయోగం. కీదృశం తం లభతే బుద్ధి సంయోగం. పునః కీదృశం పౌర్వదేహికం. అంటే పూర్వము ఉన్నటువంటి దేహము లో ఉన్న బుద్ధి ఏదైతే ఉందో, అంటే పూర్వపు వాసనలకు సంబంధించినటువంటి ఏదైతే ఎక్కడైతే వదిలిపెట్టాడో అది పొందాడు. యోగభ్రష్ట తత్ర యోగభ్రష్ట తత్ర తత్ర యోగభ్రష్ట తం బుద్ధి సంయోగం పౌర్వదేహికం లభతే. పొందాడు. బాగానే ఉంది. ఇప్పుడు యతతే. యతతే యోగ భ్రష్ట యతతే. తతః 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 భూయః యోగభ్రష్టః. ఈ సంసిద్ధౌ అనేది ఆబ్వియస్లీ సంసిద్ధౌ అని వస్తున్నట్టుందా, లేకపోతే సంసిద్ధి కాబట్టి సంసిద్ధికి బహుశా అది సప్తమి అవుతుందంటారు. ఓకే, చూద్దాం. 43 శ్లోకములో సంసిద్ధౌ యోగ సిద్ధౌ అంతే. సిద్ధి సప్తమే భక్తది. యోగ సిద్ధిలోట. అందువలన యోగ భ్రష్టుడు భూయః అనగా ఏంటంటే మంచి ప్రయత్నము, మంచి అత్యుత్తమ ప్రయత్నము, అధికం ప్రయత్నం. భూయః అంటే మళ్ళీ పుట్టినప్పుడు కదండి. కాదు. భూయః అంటే అర్థం జనరల్లీ మంచి ప్రయత్నము అని అర్థం. భూయః యత్నం యతతే ప్రయత్నం.
అయితే ముందర ఏమైంది, ముందర మనకి ఇక్కడ మనకు కొన్ని కాన్సెప్ట్స్ మనకి ఇండైరెక్ట్ గా నేర్పిస్తున్నాడు. ఏంటి? కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం ప్రకారం ఎక్కడ వదిలిపెడతామో మనం పూర్వం, అక్కడి నుంచి ఒకటి కంటిన్యూ చేస్తున్నాం. అనగా ఇందాక చెప్తున్నా లింక్ దొరికింది కూడా. సో ఎక్కడైతే వదిలిపెడుతున్నామో అక్కడి నుంచి కొనసాగించడము, అనగా మనకి ఒక కంట్రోల్ ఉంది. ఆ మాత్రం ఏదో మొత్తానికి కంట్రోల్ చేస్తుంది. నేనైనా నా వచ్చే జన్మని నేను ఎంచుకోగలుగుతున్నాను. లేదు అంటే నాకు ఆ అవకాశం ఇచ్చి నీకు ఇది ఈ అవకాశం ఇస్తున్నాము అని తెలియపరచడమో మొత్తానికి జరిగి, ఒక జన్మని స్వీకరించిన తర్వాత మరు జన్మని స్వీకరించినప్పుడు నాకు పూర్వము ఉన్నటువంటి ఏదైతే బుద్ధి ఉందో అది కొనసాగడమే కాకుండా నేను ఇంకా దానికంటే అధికమైనటువంటి ప్రయత్నం చేస్తాంట. తతః భూయ, దానికి మించి, అంతకు మించి ప్రయత్నము యతతే, ప్రయత్నము చేస్తాడు యోగభ్రష్ట. తతః భూయ సంసిద్ధౌ, అటువంటి యోగ సిద్ధి అందు ప్రయత్నము చేస్తాడు. సో ఒకటి మనకు కర్మ సిద్ధాంతం అనేది ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. అందులోని మనకు కంట్రోల్ ఉందన్న విషయం కూడా మనకు మాత్రం తెలుస్తుంది. అది వినియోగించుకోవడము అనేది మనం ఈ ప్రస్తుత కాలంలోని, ఉదాహరణకు మనం అందరం సత్సంగంలోని చేరాము. ఈ సత్సంగంలో చేరాము అంటే పూర్వకాలపు ఆ వాసన వలన మనము ఈ స్థితిని మెరుగుపరుచుకుంటున్నాం. మనం అందరం యోగ భ్రష్టులు అనుకుందాం, తప్పేం లేదు. ఎందుకంటే ఆ మాత్రం ఈ మాత్రం మనకి అవగాహన ఉంది, ఆ మాత్రం ఈ మాత్రం తపన ఉంది. కాబట్టి యోగ మార్గములో ప్రయాణం చేసేటటువంటి దృక్పథం కలిగినటువంటి వాళ్ళం. మనం నిజంగానే యోగులమై ఉంటే ఇక్కడ మళ్ళీ జన్మ తీసుకునే వాళ్ళం కాదు కదా. సో పొందాము అంటే బహుశా యోగ భ్రష్టులమే అయి ఉంటాము. అందువలన పొందాము, ఖచ్చితంగా మన ఈ ప్రయత్నము పూర్వపు జన్మ కంటే అధికమైనటువంటి ప్రయత్నం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి తెలుస్తుంది మనకి, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని మనం ఎలా అయితే తెలుసుకున్నామో, అందులోని గుణ కర్మ విభాగశః, గుణముల చేత మరియు కర్మ చేత 4 వర్ణములు విభజింపబడ్డాయి అనేది. సత్వరజస్తమో గుణాలు అనేది ఏ పాళ్లలోని ఒక శ్రీనివాస్ తయారయ్యాడు, ఏ పాళ్లలోని అన్నపూర్ణ గారు తయారయ్యారు, ఏ పాళ్లలో గాయత్రి గారు తయారయ్యారు, ఏ పాళ్లలో ప్రవీణ్ తయారయ్యారు అని చూస్తే మన నలుగురికి 4 జర్నీస్, వేరు వేరు జర్నీస్. మన నలుగురం ఒకలాగా ఉండాల్సిన అవసరం లేదు. ఆ యొక్క డిసైడింగ్ ఫ్యాక్టర్ కర్మ సిద్ధాంతమే. మరి పూర్వపు జన్మ ఎక్కడైతే ఆగిందో ఆ తర్వాత నుంచి కంటిన్యూయేషన్. కాబట్టి ఆ విధంగా నేను ఆ పర్సనాలిటీని స్వీకరించి నేను ఈ జన్మ పొందాను. పైగా ఎక్కడ పొందానో కూడా అక్కడ కూడా నాకు ఒక అవకాశం తెలుస్తుంది. ధనిక సంపన్నుల ఇంట్లో పుట్టడము. సంపన్నులు అంటే బహుశా ఇక్కడ ఏదో అత్యధిక ధనము ఉన్నట్లు అంటగా మనం భావించక్కర్లేదేమో. బట్ సంపన్నులు ఆ మాత్రం ఈ మాత్రం అన్నీ సమకూరినటువంటి ఇంట్లో పుట్టే అవకాశము, అలాగే యోగుల ఇంట్లో పుట్టే అవకాశము. అంటే ఇక్కడ ఏంటి, ఎటువంటి పుట్టుక, ఏ ఇంట్లో పుడుతున్నానో నేను కూడా నాకు తెలుస్తోంది. తెలుస్తుంది అంటే పుట్టక ముందు తెలుస్తోంది, నేను దానికి తగ్గట్టుగా స్వీకరిస్తున్నాను. సో ఏదో ర్యాండమ్ ఛాన్స్ కాదు, ర్యాండమ్గా వేసేయడం కాదు, అక్కడ ఏదో మెకానిక్స్ ఉన్నాయి. సో ఈ విషయాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు.
తర్వాత శ్లోకం చూద్దామా? టైం ఉందా మనకి? ఉంది మహోదయ. ఇంకో మూడే ఉన్నాయి. 3 శ్లోకాలు ఉన్నాయి. ఇంకో 4 ఉన్నాయి. పూర్వాభ్యాసేన తేనైవ పూర్వాభ్యాసేన తైనేవ హ్రియతే హ్యవశోऽపి సః హ్రియతే హ్యవశోऽపి సః జిజ్ఞాసురపి యోగస్య జిజ్ఞాసురపి యోగస్య బ్రహ్మాతి వర్తతే. శబ్దబ్రహ్మాతి వర్తతే. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోऽపి సః పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోऽపి సః జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతి వర్తతే. జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మతి వర్తతే. శబ్దబ్రహ్మాతి వర్తతే. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోऽపి సః జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతి వర్తతే. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతో హ్యవశోऽపి సః జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతి వర్తతే. హ్రియతే, హ్రియతో కాదు, హ్రియతే. హ్రియతే. అయితే మిగిలిన వారికి అన్నపూర్ణ గారు, ప్రవీణ్ గారు, సో ఈ మధ్యలో కొంచెం మార్పు తీసుకొచ్చా, మీరు గమనించే ఉంటారు. అవునండి. గాయత్రి గారు ఏం చేస్తున్నారంటే ముందరే ప్రిపేర్ అయ్యి కూడా వస్తున్నారు. ఆవిడ కూడా, ఆహా. మీరు కూడా ప్రిపేర్ అయ్యి వస్తే టర్న్స్ తీసుకుని ఒక్కొక్క శ్లోకం, ఇప్పుడు ఒక శ్లోకము గాయత్రి గారు, ఇంకో శ్లోకం అన్నపూర్ణ గారు, ఇంకో శ్లోకం ప్రవీణ్ గారు పద విభాగం చేస్తారు మీరు. అలాగే సంస్కృత స్టూడెంట్స్ కాబట్టి పద విభాగం చేస్తారు. అది కావలిస్తే మీరు ముగ్గురు డిసైడ్ అవ్వండి ఏ శ్లోకాలు అనేది. ఆర్ అన్ని ప్రిపేర్ అవుతారంటే అది మీ ఇష్టం. సో పద విభాగం చేసిన తర్వాత అర్థంలోకి మీరు చేయగలిగితే చేస్తారు, లేదంటే నేను చేస్తాను. పదవి సరే, భాగం. ఓకే. కొంతవరకు చేయగలను, మరి కాదు. మీరు ప్రయత్నం మొదలు పెట్టండి, ఆ తర్వాత మెల్లిమెల్లిగా ప్రోగ్రెస్ ఉంటుంది కదా. సరే. అయితే గాయత్రి గారు పద విభాగం. పూర్వాభ్యాసేన తీసేసుకుందాం మహోదయ. సమాసం. తేన ఏవ హ్రియతే హి అవశః అపి సః జిజ్ఞాసుః అపి యోగస్య శబ్దబ్రహ్మాతి వర్తతే. శబ్దబ్రహ్మ అతి వర్తతే. హ్రియతే ఒకటి కనపడుతోంది మహోదయ, అతి వర్తతే. హ్రియతే అది ఏంటో అనేది అర్థం చూద్దాం తర్వాత, కానీ హ్రియతే కహ హ్రియతే. ఇక్కడ తేన ఉంది మహోదయ, కాబట్టి ఇది తృతీయ కింద, అంటే అభ్యాసేన తేన. ఒకవేళ కర్మణి ప్రయోగం అయితే అంటారా? అంటే హ్రియతే వచ్చింది కదా మహోదయ, కర్మణి కనపడదు. చెప్పలేం. హ్రియతే వాస కర్మణి అనుకుంటే, ఒకవేళ పూర్వాభ్యాసేన తేన అవశః సహ హ్రియతే. పూర్వాభ్యాసము, ఆ యొక్క పూర్వాభ్యాసము చేత అతడు హ్రియతే అంటే అర్థం చూద్దాం. ఆకృష్యతే అని ఇచ్చాడు. ఆకృష్యతే, ఆకర్షణము అంటే ఇక్కడ లాగబడడం. పూర్వాభ్యాసేన తేన ఏవ అవశః అపి సహ, అవశః అపి సహ హ్రియతే. సహ హ్రియతే. ఎలా చూసుకున్నా సరే కహ హ్రియతే, సహ హ్రియతే. సహ హ్రియతే. సహ కీదృశః సహ అవశః. అవశః వశములో లేనటువంటి వాడు అని తీసుకోవాలి ఇక్కడ. కానీ ఇక్కడ వేరే అర్థం కూడా ఇచ్చాడు. అవశః అంటే ఏమన్నాడంటే అంతే, అనాధీనః
అనాధీనః అనధీనః అపి వశములో లేకపోయిన లేక న అధీనః. అపి తేన పూర్వాభ్యాసేన పూర్వజన్మ సంస్కారేణ ఏవ. సో పూర్వాభ్యాసము అంటే పూర్వజన్మ యొక్క అభ్యాసము చేత అని అర్థం ఇచ్చాడు ఇక్కడ. సో పూర్వపు శ్లోకానికి సంబంధించినటువంటిదే ఇది కూడాను. అంతకు మించి అత్యధిక ప్రయత్నము చేస్తాడు అని చెప్పి ఎలా అయితే మనం పూర్వం చూసామో, ఆ పూర్వాభ్యాసము చేత, దాని యొక్క ప్రభావము చేత అతడు లాగబడతాడు. ఈ అవశః అనేది అర్థం ఎందుకు ఇక్కడ, ఏంటి, ఏ విధంగా అవశః అపి సః పూర్వాభ్యాసేన తేన హ్రియతే. అది సరే, అర్థము అవశః అనేది ఇక్కడ మాకు అప్రయత్నముగా అని ఇచ్చారు మహోదయ. అదైతే బాగానే అర్థం బాగానే ఉంది అక్కడ. అప్రయత్న, ప్రయత్నం చెయ్యక్కర్లేకుండానే అతడు ఆకర్షితుడు అయిపోతాడు, లాగబడతాడు దానికి. అప్పుడు జిజ్ఞాసు, సహ జిజ్ఞాసు కదా వాడు. అతివర్తతే కహ అతివర్తతే, జిజ్ఞాసు అతివర్తతే. కిం అతివర్తతే? శబ్దబ్రహ్మ. శబ్దబ్రహ్మ ఇక్కడ ద్వితీయ విభక్తిలో శబ్దబ్రహ్మ ఏకవచనం. అతివర్తతే, అతి అన్నాడు అంటే అధిగమించడం, వర్తతే అధిగమించి ఉంటాడు. యోగస్య అనేది ఇక్కడ ఎలాగా లింక్ చేయాలి? శబ్దబ్రహ్మ జిజ్ఞాసు అపి, యోగస్య జిజ్ఞాసు అపి అని పెట్టుకోవాలి అనుకోవడం. యోగస్య జిజ్ఞాసు అపి శబ్దబ్రహ్మ అతివర్తతే. సరే, శబ్దబ్రహ్మ అంటే ఇక్కడ ఇచ్చాడు. శబ్దబ్రహ్మ అంటే అందరూ కన్సిస్టెంట్ గా ఒకలాగే చెప్పారు, సో అందువల్ల నన్ను నమ్మచ్చు. శబ్దబ్రహ్మము అంటేట వేదము. వేదములు. బ్రహ్మము అనేది అలౌకికమైనటువంటి లేకపోతే ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ అనుకుందాం. దానిని శబ్దముగా అన్నప్పుడు ఏంటంటే దాన్ని మనకి వినబడేటటువంటిది. ఆ శబ్ద బ్రహ్మము వేదము అయ్యిందట. వేదము ప్రతిపాదించేటటువంటిది కర్మ ఫలముట. కర్మకాండకు అది ఎలా మరి లింక్ వచ్చింది ఇక్కడ నాకైతే తెలియలేదు, బట్ అందరూ ఇదే చెప్తున్నారు. శబ్ద బ్రహ్మము అంటే ఇక్కడట కర్మఫలమును ప్రతిపాదిస్తుంది వేదము. కర్మఫలమును ప్రతిపాదించేటటువంటిది ఏదైతే ఉందో దానిని అధిగమించి సాధన చేసేటటువంటి ఆ అభ్యాసము అతడు అలవాటు చేసుకుంటున్నట్ట. సో ఒకసారి తాత్పర్యార్థం చూసేసి సహ యోగభ్రష్టః జన్మాంతరీయ అభ్యాసస్య వశాత్ విషయానాం అభిముఖః అపి. అంటే ఓకే, తెలుగులో చెప్పుకుందాం. సహ యోగభ్రష్టః, అతడు యోగభ్రష్టుడు ఎవరైతే ఉన్నాడో, జన్మాంతరీయ అభ్యాసస్య, జన్మల నుండి వచ్చినటువంటి అభ్యాసము చేత, అభ్యాసము యొక్క వశాత్ చేత, దానికి వశుడై ఉండి,
విషయా విషయానాం అభిముఖః, విషయముల యొక్క ఆసక్తి లేకపోయి ఉండేటటువంటి వాడు. ఏ విషయములు? సాంసారిక విషయములు. వాటి యందు ఏమాత్రము ఆసక్తి లేనటువంటి వాడు అయి ఉండి, తస్మిన్ జన్మని, ఈ యొక్క జన్మయందు, యోగం ఏవ అభిగచ్చతి, యోగ సాధనలో మాత్రమే అతడు స్థితుడై ఉంటాడు. యోగస్య జిజ్ఞాసు అపి, ఈ యోగములోని పూర్తిగా అతడు జిజ్ఞాస పెంపొందించుకున్నవాడై ఉండి కూడా, సహ వేదోక్త కర్మఫలం, అతడు వేదములు ప్రకటిస్తున్నటువంటి కర్మఫలము అతిక్రమ్య, దాటి వర్తతే ఉంటాడు. కర్మాధికారం ఉపేక్ష్య జ్ఞానాధికారే ఏవ నిష్టాం కరోతి ఇత్యర్థః. కర్మాధికారం ఉపేక్ష, కర్మకు సంబంధించినటువంటి దాని యొక్క ప్రభావమును ఉపేక్ష్య, ఉపేక్ష అంటే ఉపేక్షించడం, దానిని లెక్క చేయకపోవడం, లెక్క చేయక, జ్ఞానాధికారేవ, జ్ఞానమునందే అతడు దానినే అధికారముగా తీసుకుని దాన్నే మార్గముగా ఎన్నుకొని, నిష్టాం కరోతి, నిష్టగా అతడు ప్రయత్నము చేస్తాడు. అందుకు ఇది శబ్ద బ్రహ్మ అనేది ఇక్కడ ఖచ్చితంగా ఈ విషయానికి వస్తే కర్మఫలమును ప్రతిపాదించేటటువంటిది అని కర్మకాండే కదా అంటాం దాన్ని, దానిని దాటి వెళ్ళడం. అంటే కర్మ ఫలం కంటే జ్ఞానాధికారం గొప్పది అని భావిస్తాడు. అవును, యాక్చువల్గా మనకి ఇప్పటిదాకా నేర్పించింది ఏంటి? ఇది వరకు కర్మ ఫలము అనేది దానికి మనం ఏమాత్రము దానికి విలువ ఇవ్వకూడదు కదా. సో అది ఎలాగో నిష్కామ కర్మ మనకు నేర్పించేశాడు పూర్వం. ఇక్కడ గణపతి సచ్చిదానంద స్వామీజీ గారి పుస్తకం దాంట్లోని తాత్పర్యార్థము, అర్జున, అతడు పూర్వజన్మలో చేసిన అభ్యాసమే ఇప్పుడు అతన్ని అవశ్యంగా గుంజివేస్తుంది. ఎందుకంటే బ్రహ్మజ్ఞానాన్ని గురించి తెలుసుకుందామని సాధన ప్రారంభిస్తే చాలు అతడు వేదోక్త కర్మల ఫలితాలను మించిపోతాడు కదా. వేదోక్త కర్మల ఫలితం క్లియర్గా మనం ఇక్కడ మిస్ అవ్వలేము ఆ పాయింట్. వేదములోని యజ్ఞములు చేసినప్పుడు, యాగములు చేసినప్పుడు దానికి కర్మ ఫలము అనేది ఉంటుంది. ఆ కర్మ ఫలం అనేది క్రిస్టల్ క్లియర్గా పూర్వమీమాంసలోని రాస్తారు. స్వర్గం కామేతి అని, స్వర్గాన్ని పొందుటకు అది మరి ఫలమే. అది చేసేటటువంటి ఆ యాగము యొక్క ఫలము స్వర్గము పొందడం అలా ఉంటుంది. మరి దానిని అధిగమిస్తాట. ఓకే, ఇంకా ఎన్నున్నాయి? 3 ఉన్నాయి. మరి పూజ చేసేస్తే బెటర్ కదా. అలాగే మాదయ్య. ప్రయత్నాధ్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. ప్రయత్నాధ్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. ప్రయత్నాధ్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః
అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. ప్రయత్నాద్యతమానంతు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. ప్రయత్నాత్ యతమా యతమానః తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతః యాతి పరాం గతిం. యాతి. యాతి కహ కహ యాతి యాతి కిల్బి సంశుద్ధ కిల్బిషః కిల్బిషః యోగి యోగి యతమానః యతమానః అనేక జన్మ సంసిద్ధః అవన్నీను. యతమానః పోని కంపమానః స్పర్ధమానః అనుకుందాము. బట్ యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః యాతి. కాం యాతి పరాం పరాం గతిం. పరాం గతిం. గతిం యాతి కీదృశీం పరాం గతిం యాతి. ఓకే, యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః పరాం గతిం యాతి. ప్రయత్నాత్ యతమానః. ఓకే, సో అది యతమానః అంటే ఇక్కడ మనకి షాణచ్ అనచ్ ప్రత్యయః. యతమానః ప్రయత్నాత్ యతమానః యోగి ప్రయత్నముతో ప్రయత్నం చేస్తున్నటువంటి యోగి పూర్తిగా ఎటువంటి పాపము, కిల్బిషము అనగా పాపము, పరిశుద్ధుడైనటువంటి ఆ యోగి అనేక జన్మల నుండి వచ్చినటువంటి ఆ యొక్క పూర్వాభ్యాసము అందం పోని ఇక్కడ సంసిద్ధ అనేక జన్మల నుండి వచ్చినటువంటి ఆ పూర్వాభ్యాసము ఉన్నటువంటి వాడయ్యుండి అతడు ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ నుండి మోక్షమే పొందుతాడు అని ఇక్కడ అర్థం. పూర్వోక్త ప్రకారేణ ఇది వరకు చెప్పిన ప్రకారము లాగతో యత్నేన ఆ యత్నముతో యోగే పునః ప్రవర్తమానస్య యోగముయందు మరల అతడు ప్రయత్నము చేస్తున్నటువంటి వాడై యోగినః ఆ యోగి యొక్క సర్వాణి అపి పాపాని వినశ్యంతి అన్ని పాపములు తొలగిపోవును. వినష్ట పాపః సహా పాపములు తొలగినటువంటి వాడై ఉన్నటువంటి అతను బహుషు జన్మసు అనేక జన్మల యందు శుద్ధః భూత్వా శుద్ధము పొందినటువంటి వాడై ముక్తి రూపాం పరమాం గతిం ప్రాప్నోతి మోక్షము అనేది పొందుతాడు. తపస్విభ్యోధికో యోగి తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున
कर्मिभ्यश्चाधिको योगी तस्माद्योगी भवार्जुन तपस्विभ्योऽधिको योगी ज्ञानिभ्योऽपि मतोऽधिकः कर्मिभ्यश्चाधिको योगी तस्माद् योगी भवार्जुन। तपस्विभ्योऽधिको योगी ज्ञानिभ्योऽपि मतोऽधिकः कर्मिभ्यश्चाधिको योगी तस्माद्योगी भवार्जुन तपस्विभ्यः अधिकः योगी ज्ञानिभ्यः अपि मतः अधिकः कर्मभ्यः कर्मिभ्यः कर्मिभ्यः च अधिकः योगी तस्मात् योगी भव अर्जुन हे అర్జున భవ అనేది తీసుకోవాలా మోదయ భవ క్రియాపదం కహ భవ యోగి ఎలా అవుతుంది భవ అనేది ఏ క్రియాపదం భవ భవతా త్వం మధ్యమ పురుష పురుష ఏకవచనం త్వం భవ త్వం భవ త్వం కహ భవ త్వం త్వం అధిక యోగి భవ త్వం యోగి భవ ఇప్పుడు అక్కడ యోగి అక్కడ పనికొచ్చింది మహోదయ యోగి యోగిన్ శబ్దం కదా యోగి యోగినో యోగినః యోగినం కదా అంటే ఇది ప్రథమా విభక్తి కాదా మహోదయ ప్రథమ విభక్తి యోగి ప్రథమ విభక్తి త్వం యోగి త్వం యోగి భవ ఓకే త్వం వైద్యా భవ అస్తు మహోదయ త్వం యోగి భవ నువ్వు యోగి అవ్వు అయింది తస్మాత్ యోగి భవ అందువలన తస్మాత్ యోగి భవ తస్మాత్ యోగి భవ అందువలన యోగి అవ్వు ఎందువలన ముందర చూసుకో కిమర్థం యోగి భవ తపస్విభ్యః కిమర్థం ఇత్యుక్తే యోగి తపస్విభ్యః అధికः భవతి అస్తి योगी अस्ति योगी अस्ति किमस्ति कः अस्ति योगी अधिकः अस्ति अधिकः अस्ति केभ्यः अधिकः अस्ति तपस्विभ्यः अधिकः अस्ति पुनः योगी अस्ति योगी कः अस्ति अधिकः अस्ति योगी केभ्यः अधिकः अस्ति ज्ञानिभ्यः अधिकः अस्ति पुनः कर्मिभ्यः अधिकः अस्ति अतः तपस्विभ्यः अधिकः अस्ति ज्ञानिभ्यः अधिकः अस्ति कर्मिभ्यः अधिकः अस्ति इति मम मति मम मतः అయితే ఇప్పుడు మనకి తపస్సు చేసేటటువంటి వాళ్ళతో పోలిస్తే ఇది ధ్యాన యోగము కదా ఈ అధ్యాయం. సో ధ్యానము చేసేటటువంటి యోగి గొప్పవాడు. మరి తపస్సుకిను ధ్యానానికి తేడా ఏంటో అనేది నన్ను అడగద్దు. జ్ఞానిభ్యః అపి ధ్యానయోగః అధికః అంటే జ్ఞాన మార్గములో వెళ్ళేటటువంటి వాడితో పోలిస్తే కూడా అట. ఇక్కడ కాంట్రడిక్షన్స్ కొన్ని ఉంటాయి. ఒక్కొక్క చోట కొన్ని చోట్ల ఇప్పుడు ఫర్ యజ్ఞముల్లోని శ్రేయాన్ ద్రవ్యమయాద్ యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప అన్నాడు అక్కడ. సో అక్కడ ద్రవ్యమైనటువంటి యజ్ఞములతో పోలిస్తే జ్ఞాన యజ్ఞము అనేది శ్రేష్టము అని. అలాగే ఏమన్నాడు, అపిచేత్సు దురాచార భజతే మామనన్య భాగ్ సాధురేవ లేదు, అది కాదు. అపిచేదసి పాపేభ్య సర్వేభ్యో పాపకృతమః సర్వం జ్ఞానప్లవేన ఏవ వృజినం సంతరిష్యసి అన్నాడు. ఎంతటి పరమ పాపిష్టి వాడైనా సరే కూడా
జ్ఞానము అనేటటువంటి నావ ద్వారానే అతడు ఆ నన్ను పొందుతాడు. ఇంకా చోట ఇక్కడ జ్ఞానము జ్ఞానాగ్ని అని కూడా యూజ్ చేస్తారు కదండి. జ్ఞానము అనేటటువంటిది అక్కడ అంత విలువైనది అన్నట్లుగా అక్కడ చెప్పడం జరిగింది. సో అందువల్ల ఇక్కడ మరి ఏ కారణం చేత జ్ఞానము అనేటటువంటిది జ్ఞానయోగము కంటే, తపస్సు చేసేటటువంటి వాళ్ళ కంటే, కర్మయోగం మనం అర్థం చేసుకోవచ్చు. బట్ కానీ కొన్ని చోట్ల కర్మయోగమే అన్నిటిలోకి శ్రేష్టమైనది కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎక్కడ 12వ అధ్యాయంలో అనుకుంటా. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే. ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాత్ శాంతిరనంతరం. శ్రేయః హి జ్ఞానం అభ్యాసాత్. అభ్యాసముతో పోలిస్తే జ్ఞానము శ్రేష్టమైనది. జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే. ఓకే, ఇక్కడ కన్సిస్టెన్సీ ఉంది. జ్ఞానముతో పోలిస్తే ధ్యానము విశిష్టమైనది. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. ధ్యానాత్ కర్మఫలత్యాగః. కానీ ధ్యానము కంటే కర్మఫల త్యాగము, సన్యాసము అనేది శ్రేష్టమైనది. కర్మఫల త్యాగం అంటే కర్మయోగం. కర్మఫల త్యాగ శ్రేష్ట. త్యాగాత్ శాంతి అనంతరం. ఈ త్యాగము ద్వారానే చివరకు మనకు నిజంగా శాంతి అనేది లభిస్తుంది. మరి ఇక్కడ చూస్తే కర్మయోగము అనేది శ్రేష్టమైనది. కర్మయోగము అనగా నిష్కామ కర్మను ఆచరించడం. అర్జున, అభ్యాసం కంటే ఆత్మ అనాత్మల వివేకాన్ని బోధించే శాస్త్రజ్ఞానం ప్రశస్తం. ఓకే, వట్టి శాస్త్రజ్ఞానం కంటే విశ్వరూప ధ్యానము ప్రశస్తం. ఓకే, అలాంటి ధ్యానం కంటే కూడా సర్వకర్మల ఫల పరిత్యాగము సర్వశ్రేష్టం. ఈ త్యాగం వల్ల వెనువెంటనే మోక్షం సిద్ధిస్తుంది. ఇక్కడ మరి కొన్ని అటు ఇటు ఇన్కన్సిస్టెన్సీస్ అనొచ్చా, లేకపోతే పారాడాక్సికల్ అనొచ్చో తెలియదు మనకి. బహుశా మన లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్కి మరి అందదేమో నేను వదిలిపెట్టుకోవాలి. కానీ ఒకటైతే తెలిసింది మనకి, జ్ఞానము కంటే ధ్యానము విశిష్టమైనది అని మటుకు మనకి క్లారిటీ వచ్చింది. ఇక్కడ అక్కడ పోలిస్తే కర్మిభ్య, ఇక్కడ కర్మ అనేది కేవలం కాంటెక్స్ట్ మనం బట్టి చూసుకుంటే వేదోక్త కర్మ ఫలములు అనే తీసుకోవాలి. ఇక్కడ వేదోక్త కర్మ ఫలములు అనగా కర్మకాండలు చేసేటటువంటి, ఆ యాగాలు చేసేటటువంటి వాళ్ళతో పోలిస్తే అనే ఇక్కడ అర్థం. అంతేగాని నిష్కామ కర్మ కాదు. సో తాపసికులు వాళ్ళు ఇప్పుడు మనం చూస్తే మనకి క్లారిటీ ఈ విధంగా వస్తుంది. ముందర ఇన్కన్సిస్టెన్సీ అని అనిపించినది, ఇప్పుడు మనకి క్లారిటీ ఎలా వస్తుంది అంటే, తపస్సులు చేసేటటువంటి వాళ్ళు వాళ్ళ శరీరాన్ని కష్టపెట్టుకుని అనేక పద్ధతుల్లో వాళ్ళు తెగ చేసేస్తూ ఉంటారు. వాళ్ళతో పోలిస్తే అని అర్థం. జ్ఞానము ఏంటంటే, ఓహో ఇలాగ సృష్టి ఇలా రచింపబడి ఉంది, ఇలాగ ఈ పద్ధతిలోని. సో అయితే నేను ఆత్మను అని తెలుసుకున్నాను. ఆత్మ అనగా అనాత్మ కాదు. ఈ విషయాలన్నీ తెలుసుకున్నా కాబట్టి అనేటటువంటిది జ్ఞానము. దానిని అధిగమిస్తే దానికంటే అధికమైనది ఈ ధ్యాన యోగము. కర్మయోగం అంటే యజ్ఞముల ద్వారా నేను స్వర్గాన్ని చేరుతాను. అటువంటి దాంతో పోలిస్తే యోగము శ్రేష్టమైనది. ఇప్పుడు మనకి ఇలా చూస్తే మనకి ఏమాత్రము ఇబ్బంది లేదు. అంటే మహోదయ, ఇప్పుడు మనకున్న దాంట్లో, హే అర్జున, యోగి అపి తపస్విభ్యః జ్ఞానిభ్యః కర్మిభ్యః చ అధికః మతః తస్మాత్ యోగి భవ. అర్జున అంతే.
వెరీ గుడ్. ఇప్పుడు ఈ సుషుమ్న క్రియా యోగా వాళ్ళు అదే చెప్తున్నారు కదండి. ఈ యాగాలు లేకపోతే తపస్సులు అవన్నీ చేయకుండా ఒక ప్రొసీజర్ ఏంటో ఒకళ్ళకి ఎవరో ఒక గురువు గారికి అనుకోండి, వాళ్ళకి నేర్పించారు. ఎవరు బాబాజీ లేకపోతే భోగనాథర్ వాళ్ళు నేర్పించి ఈ సుషుమ్న క్రియ, ఈ ధ్యాన యోగం అని అంటున్నారు. అవన్నీ మనం చేయలేం గనుక ఇప్పుడు ఈ కాలంలో ఈ ధ్యాన యోగం చేయండి అని వాళ్ళు ప్రాపగేట్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఏది ఏ మార్గము ఆ మార్గము అన్ని ఉన్నాయి, మనకి ఏది సూటబుల్ చూసుకోవాలి. అది మన స్థాయి ఏంటి, మనం ఏ లెవెల్లో ఉన్నాము. ఇప్పుడు ఉదాహరణకి నాకు అటెన్షన్ స్పాన్ బాగుండకపోవచ్చు, నేను స్థిరంగా యోగంలో ధ్యానంలో కూర్చోలేకపోవచ్చు, నేను ఇలా ఉంటాయి, సమస్యలు ఉంటాయి. అందువల్ల ఎవరి వాళ్ళది చేసుకుంటూ వెళ్తారు. శ్రేష్టమైనవే అని తెలిసినప్పటికీ కూడా శ్రేష్టము కానిది మనం ఎంచుకోవాల్సి వస్తూ ఉంటుంది, మన స్టైల్కి తగ్గట్టుగా, కెపాసిటీ బట్టి. ఆ తర్వాత మరుజన్మలోని ఇది శ్రద్ధగా చేస్తే మరుజన్మలో నేను బహుశా మళ్ళీ మనకి అది ఇంకొక అవకాశం, మనకి మంచి అవకాశం ఇంకా అవకాశం. అది ఈ తెలుగులో దీనికి ఈ రిడెంప్షన్ అనే దానికి తెలుగులో ఏంటండి పదము? రిడెంప్షన్ అనే దానికి పదము గీతా గివ్స్ హోప్ఫుల్ రిడెంప్షన్ అంటారు కదా, అంటే ఒక ఛాన్స్ అనా? ఒక ఛాన్స్ కాదు, మల్టిపుల్ ఛాన్సెస్. ఒక ఛాన్స్ అనేసాను కానీ మల్టిపుల్ ఛాన్సెస్. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా భావాన్ భజతే యో మాం మే యుక్తతమో మతః. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. యోగినాం అపి సర్వేషాం మద్గతేన మహోదయ అంతరాత్మనః శ్రద్ధావాన్ భజతే యః మాం సహ మే యుక్తితమః మతః. ఇక్కడ భజతే ఒకటి, మతః ఒకటి కనపడుతుంది మహోదయ. భజతే సెకండ్ మతః కూడా తీసుకోవచ్చా మహోదయ? చూద్దాం. అంటే ఇందాక మతః అని క్రియాపదం వచ్చింది మహోదయ. అది క్రియాపదం రాలేదు ఇందాక. హే అర్జున, యోగి అపి తపస్విభ్యః జ్ఞానిభ్యః కర్మిభ్యః చ అధికః మతః భవ తస్మాత్ యోగి భవ. మతః అస్తి అవుతుంది కానీ మతః అస్తి. మహోదయ ఇప్పుడు కూడా అంతే. ఓకే. భజతే భజతే కహ భజతే శ్రద్ధావాన్ భజతే. పునః యోగి యః శ్రద్ధావాన్ మాం భజతే. కం భజతే? మాం భజతే.
శ్రద్ధావాన్ మాం భజతే సహ యుక్తతమః మతః అస్తి. సహ యః శ్రద్ధావాన్ మాం భజతే సహ యుక్తతమః మతః అస్తి. కస్య మతః అస్తి? యోగినాం. మమ. మా మే ఉంది కదా అక్కడ. మే మే అది నా మతము. ఎవరైతే శ్రద్ధతోని శ్రద్ధావంతుడై ఎవరైతే నన్ను భజిస్తాడో అతడు యోగమునందు యుక్తుడు అని చెప్పి, యుక్తతమః సర్వశ్రేష్ఠుడు అని నా మతము. దానికి ముందరేముంది? యోగినాం అపి సర్వేషాం, సర్వేషాం యోగినాం అపి. ముందర శ్లోకంలోని అందరిలోకి యోగి అనేటటువంటి వాడు శ్రేష్ఠుడు, అందుకు నువ్వు యోగి అవ్వు అని అన్నాడు. ఇప్పుడు యోగులలో కూడా అంటున్నాడు. యోగులలో కూడా సర్వేషాం యోగినాం అపి మద్గతేన అంతరాత్మన. ఇది తృతీయ విభక్తిలో ఉంది. నా కొరకు పరితపించడము చేత అంతరాత్మని దర్శించడము చేత. అంతరాత్మనః అనేది షష్ఠీ కదా మహోదయ? అంతరాత్మన. అంతరాత్మన ఎక్కడుంది? అంతరాత్మన తృతీయ విభక్తి. మీ పుస్తకంలో అంతరాత్మన అని ఉందా? లేదు మహోదయ, ఆత్మన అనే ఉంది. మద్గతేన అంతరాత్మన తృతీయ విభక్తిలో ఉంది. అది ఎందుకు తృతీయలో ఉందో చూద్దాం. మద్గతేన మయి స్థితేన, నా యందు స్థితుడై ఉండి, అంతరాత్మన చిత్తేన. ఇక్కడ చిత్తమును తన చిత్తము ద్వారా మనస్సు ద్వారా యందు స్థితుడై ఉండడము చేత ఇటువంటి శ్రద్ధావంతుడైనటువంటి యోగులందరిలోని కూడా ఇటువంటి వాడు నాకు సర్వశ్రేష్ఠుడు అని చెప్పి అనిపిస్తుంది. యోగిషు అపి యః వాసుదేవే మయి శ్రద్ధదానః సన్. అయితే యోగిషు అపి యోగులయందు కూడా యః ఎవరైతే వాసుదేవే మయి నేను వాసుదేవుడినైనటువంటి నా యందు శ్రద్ధదానః శ్రద్ధావంతుడై సన్ ఉండి మాం ఏవ నన్ను మాత్రమే సమాహిత అంతఃకరణః తన యొక్క అంతఃకరణములయందు నన్ను సమానము అంటే సమస్థితిలో నన్ను పరిపూర్ణంగా అందులోని ఉంచుకుని సన్ భజతే భజిస్తాడో సహ అతడు మమ నా యొక్క అతిశయేన మిక్కిలి ఆప్తుడు భవతి అయి ఉంటాడు. అది ఇప్పుడు మీరు సంస్కృత వాక్యం చెప్పండి దానికి పూర్తిగా. సర్వేషాం యోగినామపి యః శ్రద్ధావాన్ మద్గతేన అంతరాత్మన మాం భజతే. సర్వేషాం యోగినామపి యః శ్రద్ధావాన్ మద్గతేన అంతరాత్మన మాం భజతే సహ మే యుక్తితమః మతః అస్తి. అవును, అంతే.
ఓకే, ఎక్కువ టైం పట్టింది బట్ పూర్తి చేసేసాము. వచ్చే వారం నుంచి 7వ అధ్యాయం ఇందాక చెప్పుకున్నట్లుగా కొంచెం ప్రిపేర్ అయ్యి వస్తే వారంలో మ్యాక్సిమం 10 శ్లోకాలే. బట్ ఈ స్టైల్లో వెళ్తే 10 కన్నా తక్కువే అవ్వచ్చు. బట్ కొంచెం అలవాటు చేసుకుంటే 10 చెయ్యొచ్చు మనం. సో దయచేసి ప్రిపేర్ అయ్యి రండి. ప్రిపేర్ అయ్యి వస్తే మీకు బాగుంటుంది, ప్రోగ్రెస్ బాగుంటుంది. అందువలన ఇది దయచేసి చాలా ట్రిక్కీగా కూడా ఉంది మహోదయ. అంటే మనకు కనపడుతున్నది ఒక రకంగా ఉంటుంది. మీరు మీనింగ్ చెప్పాక అది మొత్తం చేంజ్ అయిపోతుంది. కొన్ని శ్లోకాలు తప్పవు, ఎందుకంటే అన్ని శ్లోకాలు అలా ఉండవు, కానీ కొన్ని శ్లోకాలు మట్టుకు మనకు కఠినంగానే ఉంటాయి. ఎందుకంటే వాటిలో లోతుగా ఆలోచించాల్సిన అర్థాలు ఉంటాయి. ఆ, ఇప్పుడు ఆత్మ అని అన్నాడు ఇక్కడ. ఆత్మ అనేది అనేక చోట్ల వేరు వేరు అర్థాలు వస్తూ ఉంటాయి. ఒక చోట మనస్సు, ఒక చోట బుద్ధి, ఒక చోట ఆత్మ, ఒక చోట శరీరము, ఇలాగ వస్తూ ఉంటుంది అర్థం ఒక్కొక్క చోట. అలాగే కర్మ అని అన్నప్పుడు ఒక చోటేమో నిష్కామ కర్మ, ఒక చోటేమో యాగము, కర్మఫలము, ఇలా కూడా వస్తూ ఉంటుంది. అందువలన కొంచెం భేదాలు రావచ్చు, కమెంటరీలో కూడా భేదాలు అందువలనే బహుశా వస్తాయేమో మరి తెలియదు. ఒక్కొక్కళ్ళు ఆ ట్రాన్స్లేషన్ లో వాళ్ళు అర్థం చేసే ఇవన్నీ ఇప్పుడు రామకృష్ణ మిషన్, తర్వాత చిన్మయ మిషన్, ఒక్కొక్కటి ఉన్నాయి కదండి. వాళ్ళ అర్థం చేసుకునే విధాలు చిన్న తేడాలు ఉండొచ్చు. అందువలన అటువంటి శ్లోకాలు తక్కువే ఉంటాయి. చాలా మట్టుకు కన్సిస్టెన్సీ ఉంటుంది. బట్ ఖచ్చితంగా ఎక్కడైతే కొంచెం డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ అవసరమో మనం వీలైనంత వరకు 2-3 కమెంటరీస్ పక్కన పెట్టుకుని చూసుకొని చదివితే అవును. అది ఎప్పుడు మహోదయ, మనకి సాంస్క్రిట్ లో ఏదన్నా గీతా పుస్తకం అవైలబుల్ ఉందా మహోదయ? టీకా ఉంటే తాత్పర్యం బాగుంటుంది. మనం ప్రస్తుతానికి ఉన్నది ఇది ఒకటే, మన యొక్క గీత సంస్కృత. ఇదేనా మహోదయ? ఓకే. అంటే వెతుకుతూ ఉంటే అన్ని ఏదో ఒక పబ్లికేషన్ చెప్పారు కానీ అందులో శంకర భాష్యం అని అంటే ఒక 15-20 మంది భాష్యాలు ఉన్నాయి కానీ అంటే ఉంది ఒకటి అని చెప్తున్నారు కానీ నాకు క్లియర్ గా తెలియదు మహోదయ. అందుకని బహుశా శంకర భాష్యం సంస్కృతంలో ఉందేమో పూర్తిగాను. అది చూసుకోవాలి ఒకసారి మనం. గయాలో అయితే సంస్కృతంలో పెట్టారు కానీ ఏ పబ్లికేషన్స్ తెలియదు మహోదయ. ఒకసారి వెళ్ళినప్పుడు అయితే అక్కడ సంస్కృతంలో ఉన్నాయి అని అన్నాను. అంటే మీకు కొంచెం ఐడియా ఉంటుంది కదా అని అడిగాను. లేదు, నేను వెతకాలి. నాకు శంకర భాష్యం గురించి చెప్పారు, సంస్కృతంలోనే పూర్తిగా ఉందని. ఆబ్వియస్లీ ఉంటుందని అనుకోవాలి. వెతకాలి. నెక్స్ట్ క్లాస్ లో అన్నపూర్ణ గారు, ప్రవీణ్ గారు ఎవరైనా అంటే మీరు చదువుతారా అండి? అందరూ అంత చదువుతారు. వ్యాకరణం ఇప్పుడు మీరు అందరూ డిస్కస్ చదువుతాను, కానీ ముగ్గురు ఇంత చేస్తారు. వ్యాకరణం, ఈ పదచ్ఛేదనం అవన్నీ కొంచెం నాకు కష్టం ఉంది. మర్చిపోయాను, నేర్చుకున్నాను, మర్చిపోయాను. నేను ఇప్పుడు మీరు పదచ్ఛేదం ఏ బుక్ రిఫర్ చేస్తున్నారు దీనికి? మీరు ఏదైనా సరే గీతా ప్రెస్ ఎవరికైనా అందరూ కూడా పదచ్ఛేదం చేసే ఇస్తారు. మీకు ఆ ఇబ్బంది ఏమి ఉండదు. నేను ఫాలోయింగ్ క్లాస్ లో లోపల బుక్ నేను తెచ్చుకొని నేను ప్రవీణ్ గారు ఏదో ప్రయత్నిస్తాను. చెప్తున్నారు మీరు? అవును, అదే పదచ్ఛేదనం అయితే చేయగలను. అర్థం తెలిస్తే దాన్ని ఆర్డరింగ్ చేయొచ్చు కొంతవరకు, కానీ అర్థం తెలియదు. ముందర ప్రయత్నం మొదలు పెడితే మెల్లిమెల్లిగా ప్రోగ్రెస్ వస్తుంది. అదే కంటిన్యూ, అదే ఇలా స్టార్ట్ చేస్తే నిజంగా లెర్నింగ్ కూడా పెరుగుతుంది, ఫోకస్ కూడా పెరుగుతుంది. అవును, అవును. సరే అయితే ఓకే, ముగిద్దాం వాళ్ళకి. యాక్చువల్గా ఇందులోని తాత్పర్యాలు బాగానే ఉన్నాయి. చూస్తుంటే తాత్పర్యార్థం బాగానే ఇచ్చారు మన ఈ సంస్కృత భారతి పుస్తకంలో. ఓకే. ఏ బుక్ మహోదయ? సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. అది గీతా ప్రవేశ వాళ్ళదని చెప్తున్నారండి. గీతా సంస్కృత భారతి వాళ్ళది. ఈ లాస్ట్ 2 వాల్యూమ్ బుక్స్ అన్నమాట.
4, 5. సో Four. గీతా సోపానమా, గీతా గీతా సోపానంలో ప్రవేశ, చివరి 2 పుస్తకాలు. చివరి 2 అవి